హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను నీలిమేఘాలలో ఛానల్లో నుంచి ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. అందమైన ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చక్కని ఫ్యామిలీ ఉంది. రామారావు, శ్యామల. 2 సంవత్సరాల క్రితం రామారావు గారు చనిపోయారు. రామారావు, శ్యామలకు ఒకే ఒక కొడుకు ఆకాష్. ఆకాష్ సిటీలో చదివేటప్పుడు భారతి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆకాష్ మాట కాదనలేక భారతికి ఇచ్చి పెళ్లి చేస్తారు. తరతరాల నుంచి వచ్చిన ఎంతో ఆస్తి, బంగారం, డబ్బు, పొలాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఊరిలో వీళ్ళ ఇల్లు పెద్ద భవంతిలా ఉంటుంది. ఆ ఊరిలో ఎవరికి సాయం కావలసినా శ్యామలనే అడుగుతారు. శ్యామల పిన్నిగారమ్మాయి లక్ష్మి కూడా అదే ఊరిలో ఉంటుంది. శ్యామల, లక్ష్మి పెళ్ళి అయిన దగ్గర నుంచి చాలా స్నేహంగా, సన్నిహితంగా ఉండేవారు. లక్ష్మికి 2 అమ్మాయిలు. ఏ విషయమైనా ఇద్దరి మధ్య దాపరికం ఉండేది కాదు. అంత క్లోజ్గా ఉంటారు. లక్ష్మికి అడగకుండానే సాయం చేసేది శ్యామల. అలానే రామారావు గారు చనిపోయినప్పుడు కూడా లక్ష్మి కుటుంబం శ్యామలకు ఎంతో అండగా ఉన్నారు. ఆకాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద 1 సంవత్సరం ఫారెన్ వెళ్ళే అవకాశం వస్తుంది ఆకాష్కి. దానితో ఆకాష్ వాళ్ళమ్మతో ఇలా అంటాడు, అమ్మా నువ్వు కూడా రెడీ అవ్వు, అందరం ఫారెన్ వెళ్దాము అంటాడు. దానితో శ్యామల, వద్దు, 1 సంవత్సరం ఎంతలో గడుస్తుంది, ఇక్కడ అయితే లక్ష్మి తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పుడు కూడా నువ్వు సిటీ నుంచి శనివారం వస్తావు, ఆదివారం వెళ్ళిపోతావు, మధ్యలో వీడియో కాల్స్ చేస్తావు, అలాగే ఇప్పుడు కూడా చేద్దువు, ఏదైనా విషయం ఉంటే నేను వెంటనే ఫోన్ చేసి చెప్తాను అంటుంది. ఆకాష్ తెలిసిన వాళ్ళందరికీ శ్యామలను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళి, పిన్ని అమ్మ జాగ్రత్త, ఏదైనా విషయం ఉన్నా హెల్త్ బాగోకపోయినా వెంటనే ఫోన్ చేసి చెప్పు అంటాడు. శ్యామలతో ఇంకొకసారి ఆలోచించు అమ్మా అని అడుగుతాడు ఆకాష్. దానికి శ్యామల, ఇక్కడ పొలం పనులు ఉన్నాయి, అలాగే మీ నాన్నగారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరీకము చేయించాలి, పొలము గట్టున సమాధి కట్టించాలి, చాలా పనులున్నాయి, నీవు భారతిని 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా రా అంటుంది. దానికి ఆకాష్ సరే అమ్మా అంటాడు. ఆకాష్కు 2 అమ్మాయిలే. ఆకాష్ అమెరికా వెళ్ళిపోతాడు. ఇక్కడ శ్యామల అందరికీ సాయం చేస్తూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటుంది. ఆకాష్ వెళ్ళి 3 నెలలు అవుతుంది. అప్పుడే లక్ష్మి వచ్చి, అక్క ఒక పెద్ద దొంగల ముఠా దిగిందట, మన పక్క వీధిలో కర్ణంగారు పని మీద పట్నం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిలో దొంగలు పడి కర్ణంగారి భార్యను చంపేశారట, అలాగే ఎవరు ఒంటరిగా ఉంటున్నారో తెలుసుకొని వాళ్ళ ఇంటిలో దోచుకొని అడ్డు వస్తే చంపేస్తున్నారు అని చెప్పింది. దానికి శ్యామల, సరే మనమందరము జాగ్రత్తగా ఉండాలి అంటుంది. దానికి లక్ష్మి, పడుకోవడానికి మా ఇంటికి వచ్చేయక్క, ఒకవేళ నేను వచ్చినా ఇద్దరము ఆడవాళ్ళమే అవుతాము, మా ఇంటికి వస్తే మీ మరిదిగారు మా అల్లుడు కూడా ఉంటారు అంటుంది. దానికి శ్యామల, లేదు లక్ష్మి, 1-2 రోజులు చూద్దాము, ఇంత పెద్ద ఇంటికి తాళం వేసినా ప్రమాదమే అంటుంది. శ్యామలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంట్లో చాలా బంగారం, వెండి ఉంది. కోడలు కూడా తన బంగారం, వెండి, ఇంటి కాగితాలు అన్నీ ఇక్కడే పెట్టింది. ఆకాష్కు 2 అమ్మాయిలు. ఆస్తి జాగ్రత్త చేయకపోతే పిల్లలు అన్యాయం అయిపోతారు. ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. మర్నాడు లక్ష్మి వచ్చి ఇలా చెప్తుంది, మనం ఆకాష్కి ఫోన్ చేసి చెప్దాము శ్యామల అంటుంది. దానికి శ్యామల, వద్దు, ఆఫీస్ పని మీద వెళ్ళాడు, జాబ్కి ప్రాబ్లం అవుతుంది, నేను మీ బావగారి జ్ఞాపకార్థము పొలము గట్టున సమాధి కట్టిద్దామని ఆయన పోయిన దగ్గర నుంచి అనుకుంటున్నాను. 3వ సంవత్సరీకము కూడా వచ్చేస్తుంది. పనివాళ్ళు నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నారు. ఈ రోజుతో ఆ పని అయిపోతుంది. ఎలా కట్టారో చూసి వస్తాను, రేపటి నుంచి మీ ఇంటిలోనే పడుకుంటాను అంటుంది. సరే, మా ఇంటిలో పడుకోవడానికి ఒప్పుకున్నావు, అంతే చాలు అని లక్ష్మి వెళ్ళిపోతుంది. శ్యామల తన దగ్గర ఉన్న ఆస్తి, బంగారం, పొలం కాగితాలు, ఇంటి కాగితాలు అన్నీ కూడా దాచేస్తుంది. దాచిన విషయం లక్ష్మికి కూడా చెప్పదు. పొలం వెళ్ళి ఎలా కట్టారో చూసి వస్తుంది. కొడుకుకి ఫోన్ చేసి ఎక్కడ దాచిందో చెప్దామని అనుకుంటుంది. కానీ సాయంత్రం టైం 8 అవుతుంది. నిద్రలో ఉంటాడులే, లేచాక తనే చేస్తాడు కదా అనుకుని పనుకుంటుంది. పెరటివైపు తలుపులు పగలగొట్టి దొంగలు ఇంట్లోకి వస్తారు. ఇల్లంతా వెతుకుతారు. ఎక్కడా 1 రూపాయి కూడా కనిపించదు. ఎక్కడ దాచావని ఎంత కొట్టి అడిగినా చెప్పదు. దానితో శ్యామలను చంపి వెళ్ళిపోతారు దొంగలు. మర్నాడు ఊరి అందరూ దొంగల ఇంటిలోని బంగారం, సొమ్ము కాజేసి శ్యామలను చంపి వెళ్ళిపోయారని ఆకాష్కి ఫోన్ చేసి చెప్తారు. ఆకాష్ అది విని కుప్పకూలిపోతాడు. లక్ష్మిని అయితే ఎవరూ పట్టుకోలేకపోతారు. అక్క, ఎంత తప్పు చేశాను, నిన్ను రాత్రే మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోవలసింది, ఆస్తి పోయినా నువ్వు మాకు దక్కుతువి అని శ్యామలను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. శ్యామల డబ్బులు ఎప్పుడు ఎక్కడ ఎలా దాచిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.